విజయవాడలో హై టెన్షన్ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. జోగి రమేష్ అరెస్టుతో వైసీపీ అధినేత రంగంలోకి దిగారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కి తెర తీశారంటూ మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీల వ్యవహారంలో దొరికింది చంద్రబాబే అంటూ ఆయన ట్వీట్లో అక్కడ మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. ప్రశ్నించడమే నా భర్త చేసిన తప్ప అంటూ జోగి రమేష్ భార్య మరోవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఇంటికి వెళ్లారనే నా భర్తపై కక్ష సాధిస్తున్నారు అంటున్నారు. జోగి రమేష్ అరెస్టును నిరసిస్తూ వైసీపీ ఆందోళన చేస్తోంది. ఎక్సైజ్ కార్యాలయానికి భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు ఉదయం జోగి రమేష్ ఇంటి వద్ద ఎంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. ఒక్కసారిగా అక్కడ పోలీసులు ప్రత్యక్షం అవడం, అక్కడ సెర్చ్ నోటీస్ ఉన్నాయి మా దగ్గర మాకు అంటూ పర్మిషన్ కూడా ఉంది అంటూ చెప్పడం, ఆ తర్వాత జోగి రమేష్ను అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడం మనం చూసాం. భారీగా పోలీసులు మోహరించారు జోగి రమేష్ ఇంటి దగ్గర. చాలాసేపటి ఉత్కంఠ తర్వాత అప్పటికే వైసీపీ కార్యకర్తలు వచ్చారు. జోగి రమేష్ అభిమానులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆందోళన చేశారు. మనం చూస్తున్నాం, అదిగో రైట్ సైడ్ స్క్రీన్లో మీరు చూస్తున్నారు. జోగి రమేష్ ఇంటి దగ్గర ఉదయం ఉన్నటువంటి పరిస్థితులు, అరెస్ట్ చేయడానికి ముందు భారీగా పోలీసులు చేరుకోవడం అదంతా మనం చూసాం. ఆ తర్వాత జోగి రమేష్ను అరెస్ట్ చేయడం మనం చూసాం. ఆయన అరెస్ట్ చేసిన సందర్భంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇదే అంటున్నారు. గతంలో చంద్రబాబు ఇంటికి వెళ్ళారని, అక్కడ ఆందోళన వ్యక్తం చేశారని, ఇప్పుడు ఆయనతో సారీ చెప్పించుకోవడమే వీళ్ళ ప్రధాన ఉద్దేశమే తప్ప మిగతా ఏది కాదు అనేది జోగి రమేష్ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాటలు.